గుడ్ మార్నింగ్ సార్. సో సార్ని ఇంట్రడ్యూస్ చేద్దామని ఒక ఫస్ట్ సార్ దాదాపు ఏంటి సార్. సో సార్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా తిరిగినారు నాలాగే. సో లాస్ట్ ఈ వర్క్డ్ ఇన్ ఎంఎస్ జూనియర్ కాలేజ్ అని, అది ఒక 30 బ్రాంచెస్ దాకా ఉన్నాయి సార్ హైదరాబాద్లో. సో అక్కడ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ సారు. సో 1.75 ఏమో తీసుకున్నారు లాస్ట్. తర్వాత కరోనా టైంలో కడపకు వచ్చేస్తున్నారు సార్. కడపకు వచ్చేసిన తర్వాత గీరం వాళ్ళు పిలిచినారు. గీరం శ్రీధర్ రెడ్డి జూనియర్ కాలేజ్ వాళ్ళు పిలిస్తే అక్కడ వెళ్ళి జాయిన్ అయినారు. వాళ్ళు అక్కడ చాలా సీనియర్స్ని పిలుచుకొని వచ్చినారు సార్. సార్కి 1.75 ఇంకా 2 lakhs 2.3 కూడా ఉన్నారు కొంతమంది. అంటే పార్ట్ టైం బేసిస్లో పనిచేసే వాళ్ళు మేమిద్దరము జాయిన్ అవ్వడము జరిగింది సార్. సో నెక్స్ట్ ఇయర్ కొంచెం పెద్దగా ఏదన్నా ప్లాన్ చేద్దామని మా ఉద్దేశం. సో కొన్ని స్కూల్స్ కాలేజెస్కి తిరుగుతూ ఉన్నాం సార్. నెక్స్ట్ ఇయర్ 10th class బ్యాచెస్ ఉంటాయి కదా, వాళ్ళను మన దగ్గరికి పంపించండి అని. అందులో టాప్ స్టూడెంట్స్ ఎవరన్నా మన దగ్గరకు వస్తే వి విల్ కండక్ట్ క్లాసెస్. అంటే ఇప్పుడైతే ఎలా జరుగుతుందో అలాగే లార్జ్ స్కేల్లో చేయాలి సార్. అలాగే కొంచెం స్ట్రెంత్ పెరిగిన తర్వాత ఇంకా అది మామూలు మనకున్న ప్లానింగే, ఒక్కొక్క బ్రాంచ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాలనేది మన థాట్. సో ఫర్ దట్ పర్పస్ వీ హ్యావ్ జాయింట్ హ్యాండ్స్. మొహమ్మద్ సార్ ఉన్నారు ఇంతకుముందు, బట్ ఈ కరోనా టైంలో ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది సార్. సో ఆయన కొంచెం హౌస్ లోన్స్ అవన్నీ ఉన్నాయి. ఒక 15,000 to 20,000 ఏమో పేయింగ్ అమౌంట్ ఉంది సార్ మంత్లీ. అక్కడ మనం ఉన్నప్పుడు బాగానే ఉన్నింది, అంత అమౌంట్ వచ్చేది. బట్ కరోనా ఎప్పుడైతే అటాక్ అయిందో ఆయన భయపడిపోయినాడు. సో హీ లెఫ్ట్ అండ్ దెన్ ఐ హ్యావ్ జాయిన్డ్ విత్ సార్తో మనం జాయిన్ అయినాము. అండ్ నాకు తెలిసి హీఈస్ అన్ ఎక్సెప్షనల్ ఫ్యాకల్టీ. యూట్యూబ్లో కూడా సార్ క్లాసెస్ పెట్టినారు కొన్ని. అండ్ హీఈస్ వెరీ గుడ్. నేను చూసిన కెమిస్ట్రీ ఫ్యాకల్టీస్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ. సో అది ఇంట్రడక్షన్. సో తర్వాత ఈ మెయిన్ అజెండా వచ్చేసరి ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడానికి ఏమంటే, జస్ట్ ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ విత్ యూ. అంటే నాకు ఇప్పుడు ఇది 18th year సార్. దిస్ ఇస్ మై 18th year ఆఫ్ టీచింగ్. 18 సంవత్సరాలు అయిపోయింది. సో స్టార్టింగ్లో ఎలా ఉన్నారు పిల్లలు, ఇప్పుడు ఎలా ఉన్నారు పిల్లలు అనే దానిపైన మీకు ఒక అవగాహన ఇద్దామని ఈ మీటింగ్. సో స్టార్టింగ్లో కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మనం కొంచెం మోటివేట్ చేస్తే చాలు, దే వర్ ఎంజాయింగ్ ద ఎడ్యుకేషన్ని ఎంజాయ్ చేయటము, మనం ఏదన్నా చిన్న కాన్సెప్ట్ ఇచ్చినా దానిపైన వర్కౌట్ చేసుకొని రావటము, ఇలా ఉండేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు అది లేదు, కనిపించడం లేదు అసలు. మనం ఎంత మోటివేట్ చేసినా సరే దే ఆర్ నాట్ ఇంక్లైన్డ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్. అంటే ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది. ఆ మిస్టేక్ గురించి మీకు చెప్పడానికే ఈ మీటింగ్. అంటే నాకు నా అనుభవంలో నేను ఇంతకుముందు 20 సీనియర్స్తో మాట్లాడిన డిస్కషన్స్తో మాకు 18 yearsలో మాకు తెలిసిన అనుభవం ఏమంటే, పేరెంట్సే కొంచెం మిస్టేక్ చేస్తూ ఉన్నారు అనిపిస్తూ ఉంది నాకు. ఎట్లంటే ఇంతకుముందు అంటే మా జనరేషన్లో 5 మంది ఉండేవారు, 6 మంది ఉండేవాళ్ళు. ఒక్కొక్క పేరెంట్కి 6, 10, 11 మంది పిల్లలు ఉండేవాళ్ళు. సో ఈ ప్రాసెస్లో ఏం జరిగేదంటే, అంతమందిని కంట్రోల్ చేయడం అనేది అది అంత ఈజీ విషయం కాదు. తోలు తీసేవాళ్ళు పట్టుకొని. ఏ చిన్న మిస్టేక్ చేసినా 10 మందిని కంట్రోల్ చేయాలంటే దే వర్ పనిషింగ్ ద చిల్డ్రన్. సో ఇప్పుడు మనం 1, 2 పిల్లలు మాత్రమే ఉన్నారు. మనం ఆ పనిష్మెంట్ అనేది పూర్తిగా మనం మర్చిపోయినాం పేరెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటాను సార్. నా ఎగ్జాంపుల్ వచ్చేసి, మా నాన్న ఎప్పుడు కొట్టలేదు, కానీ తప్పు చేసినప్పుడు మాత్రం కొడితే పగిలి ఇంతలా వాచిపోయింది నాకు. అంతే, ఒక 2-3 సార్లు అంతే బహుశా మ్యాక్సిమం, చిన్నప్పటి నుంచి కూడా. ఆయన ఇప్పుడు కడపలోనే ఉంటాడు సార్. హీస్ ఇన్ కడప ఓన్లీ. ఎప్పుడన్నా 2 రోజులకోసారి 3 రోజులకోసారి నా పిల్లల్ని చూడడానికి వస్తారు ఆయన వస్తున్నాడంటే నేను ఆయన ముందరికి వెళ్ళడానికి కూడా భయపడతాను ఎప్పటికి కూడా. స్టిల్ ఐ ఫీల్. ఎందుకంటే ఆ చిన్నతనంలో ఆయన చూపించిన ఎక్స్ట్రీమ్ యాంగర్, తప్పు చేస్తే చాలా హెవీగా రియాక్ట్ అయ్యేవాడు అనమాట. సో ఆ సిచ్యువేషన్స్లోంచి ఉండడం వల్ల ఇప్పటికి కూడా ఆయన అంటే నాకు చాలా భయం. అట్ ద సేమ్ టైం ఆయన్ను చూడాలనే తపన అనమాట. సో భయం ఉన్నప్పుడే ఎక్స్ట్రీమ్ లవ్ కూడా ఉంటుందనేది నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్. సో అది మిస్ అవుతాం సార్. అది కొంచెం చూడండి మీరు. అది దట్స్ మై ఎక్స్పీరియన్స్ పర్సనల్లీ. తర్వాత రెండో విషయం వచ్చేసి, మన చిన్నతనంలో మనకు
అవ్వాతాత ఉండేవాళ్ళు ఇంట్లో, గ్రాండ్ పేరెంట్స్ ఉండేవాళ్ళు. ఒకవేళ తల్లిదండ్రులు బిజీగా ఉన్నా కూడా వాళ్ళు ఏదన్నా దేవర్ వాట్ కాల్ దేవర్ మేకింగ్ ద చిల్డ్రన్ టు లర్న్, వాళ్ళు నేర్పించేవాళ్ళు. అది కూడా లేనట్లుంది ఇప్పుడు ఈ కాలంలో. సో అది కూడా ఒక మైనస్ పాయింట్. సో ఈ పిల్లల పెంపకంలోనే బేసికల్గా మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి సార్. ఎందుకంటే యాజ్ ఏ టీచర్ వీ హ్యావ్ టు ఫేస్ మెనీ స్టూడెంట్స్. ఇది ఏదో ఒకరి విషయమో ఇద్దరి విషయం కాదు. ఇది మన ఇన్స్టిట్యూట్కి 29-30 మెంబర్స్ ఏమో వస్తారు. అందరికీ ఉన్న కామన్ ప్రాబ్లం అది అందరికీ ఉంది. ప్రతి పేరెంట్కి, ప్రతి చిల్డ్రన్కి ఉంది. దే ఆర్ నాట్ సో మచ్ సీరియస్గా లేరు ఎవరు. దానికి ఇప్పుడు నేను 2 రీజన్స్ చెప్పినాను కదా సార్. ఒకటి వచ్చేసి వీఆర్ ట్రీటింగ్ ద చిల్డ్రన్ వెరీ సాఫ్ట్లీ, ఒకటి రీజన్. రెండో రీజన్ వచ్చేసి గ్రాండ్ పేరెంట్స్ ఎవరూ లేకపోవడం, ఒకరు ఇద్దరే ఉండటం పిల్లలు. మూడో రీజన్ వచ్చేసి ఇప్పుడు మన ఒక 20 years బ్యాక్, అంటే నేను టీచింగ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ పీపుల్ యొక్క ఎకనామిక్ స్టాండర్డ్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి సార్. ఇంతకుముందు చాలా పేద పరిస్థితి ఉండేది కదా. ఒక ఇంటి దగ్గరకు వచ్చి అన్నం అడుక్కొని పోయేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకు కనిపించడం లేదు ఎవరు. సో ఎకనామిక్ స్టాండర్డ్స్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఆల్సో ఇంక్రీజ్డ్. సో ఆ ప్రాసెస్లో మనకు తెలియకుండానే మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ ప్రొవైడింగ్ ఫెసిలిటీస్ విచ్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద చిల్డ్రన్. పిల్లలకు అవసరం లేని ఫెసిలిటీస్ మనం ఎక్కువ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. నేను కూడా ఎక్సెప్షన్ ఏమీ కాదని, ఐఎమ్ ఆల్సో నాట్ అన్ ఎక్సెప్షన్. మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, నాకు ఉంది, నా వైఫ్కి ఉంది, అందరికీ ఉన్నాయి. సో మ్యాక్సిమం వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ స్టిల్ పిల్లలు వాళ్ళ మైండ్ సెట్ మనకు తెలియకుండానే ఎప్పుడో తీసుకొని ఒక మూలలో కూర్చొని ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు. సో మొబైల్స్ అంట ఎక్సెసివ్గా మనం వాళ్ళకు ఫుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేయటము. సో దీనివల్ల వానికి అన్నీ అవసరం ఉన్నప్పుడు చదువు అవసరం తెలియటం లేదు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అన్నీ ఉన్నాయి వాడి దగ్గర, చదవాల్సిన అవసరం ఏముంది? వెరీ సింపుల్ పాయింట్. సో ఇవి నా అబ్జర్వేషన్లో ఉన్న పాయింట్ సార్. సో మనం ఎంత మోటివేట్ చేసినా, ఎంత చేసినా ఎక్కడం లేదు బుర్రకి. దే ఆర్ నాట్ ఏబుల్ టు గ్రాస్ప్ దట్. అక్కడికి నేనేం చెప్తాను, ఒరే పేరెంట్స్ మీకు 22-23 వరకే నాన్న హెల్ప్ చేసేది. ఆ తర్వాత హ్యూమన్ నేచర్ 23 వస్తేనే దాన్ని తరిమేస్తారు. సో పేరెంట్స్ని గుడ్డిగా నమ్మొద్దండి మీరు. ఎక్కడి వరకు అంతవరకే. యూ హ్యావ్ టు సెటిల్ యువర్ ఫ్యూచర్ అని చెప్పినా వాళ్ళకి ఎక్కడ లేదు. సో అది ఒకసారి మీరు చాలా కేర్ఫుల్గా ఆలోచించండి సార్. సో దిట్స్ మై సిన్సియర్ సజెషన్ టు యూ. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ఆ శాలరీస్ అన్నీ చూసేస్తున్నాం సార్. 1.5 lakhs, 1.75 అన్నీ చూసేస్తున్నాము. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు వాటిపైన. మనం వెళ్ళాలంటే వెళ్ళొచ్చు ఎప్పుడైనా, ఏ సెకండ్ అయినా. ప్రతిరోజు 2 calls వస్తూ ఉంటాయి. నిన్న కూడా సరే ఏదో ఆఫర్ ఇచ్చినారు 20 lakhs అని. ఇంట్రెస్ట్ లేదు. వీఆర్ నాట్ ఇంక్లైన్డ్ టువర్డ్స్ దట్. చూసేసినాము లక్షల జీతాలు, ఆ ఎంజాయ్మెంట్లు అన్నీ అయిపోయినాయి. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ థింగ్. వీఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ. సో ఋగ్వేదంలో ఒక చిన్న వాక్యం ఉంది సార్. అది ఏమంటే నాతస్య ప్రతిమాస్థి జనిత నా జనిప. భగవంతుడు ఒక్కడే, రూపం లేదు, ఆకారం లేదు, పెయింటింగ్ లేదు, స్కల్ప్చర్ లేదు, అతను ఎవరూ జనింపలేదు, ఆయన ఎవరికి పుట్టలేదు. ఋగ్వేదంలో ఉన్న వాక్యం ఇది. సో ఏదో ఒక రోజు ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే మనం. సో ఈ పిల్లలు మనం సరిగా పెంచకపోతే ఆ క్వశ్చన్ కూడా అడుగుతాడనేది నేను చెప్తా ఉన్నాను మీకు. ఆ క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. సో ఇస్లామిక్ నాలెడ్జ్ ప్రకారం జడ్జ్మెంట్ డే ఉంటుంది, బైబిల్ ప్రకారం కూడా ఉంటుంది, ఋగ్వేద ప్రకారం కూడా ఉంటుంది. సో అది ఒకరోజు కాదు, 2 రోజులు, 50,000 సంవత్సరాలు ఉంటుందని చెప్పినారు. దాంట్లో 50,000 years ఒక్కొక్కరిని పట్టుకొని సెకండ్కి ప్రశ్నిస్తాడు భగవంతుడు. సో దానికి మనం ఆన్సర్ చెప్పే విధంగా ఉండాలి. సో అంటే ఈ పిల్లలు మనం సరిగా పెంచలేకపోతే ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద సొసైటీ ఆల్సో. సో అక్కడి నుంచే సొసైటీ అనేది తయారవుతుంది. ఇటువంటి పిల్లలు మన క్లాస్ రూమ్లో ఉన్న పిల్లల వల్ల అయితే ఎటువంటి లాభం లేదు సార్. దేర్ ఇస్ నో యూజ్ ఫర్ సొసైటీ. సో అది కొంచెం కేర్ఫుల్గా ఆలోచించండి. నేను ఇలా అంటానన్నా మీరేమీ అనుకోదండి. ఐఎమ్ వెరీ పాజిటివ్. కేవలం సొసైటీ గురించి ఆలోచించి మాత్రమే నేను చెప్తాను, వేరే ఒపీనియనే లేదు. సో దిస్ ఇస్ మై పాయింట్ సార్. ఇది చెప్పడానికి మిమ్మల్ని అందరినీ ఆ టైంలో పిలుచుకొని వచ్చినాను ఇక్కడికి. దట్స్ ఇట్. తర్వాత కొంతమంది పిల్లలు సార్ హెల్త్ బాగాలేదని అప్పుడప్పుడు రాకపోవడము ఇలా చేస్తూ ఉన్నారు. సో ఈ వయసులో హెల్త్ బాగాలేకపోవడం అనేది ఇట్స్ వెరీ హారిబుల్. అది
ఈ వయసులో హెల్త్ బాగాలేకపోవడం ఏంది, మా వయసులో హెల్త్ బాగాలేకపోతే అది ఒక రీజన్ ఉంది. నాకు 36, సారికి 38, మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి హెల్త్ బాగాలేదంటే అది ఫైన్, బాగానే ఉంటుంది. కానీ ఈ వయసులో పిల్లల హెల్త్ బాగాలేదు అంటే ఎక్కడో మిస్టేక్ జరుగుతూ ఉంది. ఎయిదర్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఎక్స్క్యూజ్కి వెళ్తున్నారు వాళ్ళు తప్పించుకోవడానికి, లేదంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అన్నా బాగుండకపోవాలి, ఇంకా వేరే ఏమన్నా రీజన్స్ ఉన్నాయేమో చూడండి. ఫుడ్ హ్యాబిట్స్ అయితే కొంచెం చేంజ్ చేయండి సార్ పిల్లలకి. ఎందుకంటే కదా మనం తింటున్న ఈ ఫుడ్ దిస్ ఇస్ నాట్ ప్రాపర్. వైట్ రైసే అసలు మంచిది కదా ఆరోగ్యానికి. అది చూడండి, ఆ ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొంచెం మార్చాలి చూడండి. ఓకే, ఇంట్లో ఉన్న ఫుడ్ ఇంకా మనం మార్చలేమనుకుంటే అంతవరకు ఓకే. బయటి ఫుడ్ అయితే ఇవ్వద్దండి సార్. చికెన్ అసలు ఇవ్వద్దు. చికెన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ స్టెరాయిడ్స్తో పూర్తిగా నిండిపోయి ఉంటుంది. దాన్ని ఏమంటారు, జ్వరం వస్తే యాంటీబయాటిక్స్తో ఫుల్గా నిండిపోయి ఉంటుంది. సో WHO రిపోర్ట్ ప్రకారం ఒకసారి యాంటీబయాటిక్ ఇస్తే మళ్ళీ 6 months వరకు యాంటీబయాటిక్ జోలికి వెళ్ళకూడదు. దిస్ ఈస్ అకార్డింగ్ టు WHO రిపోర్ట్. 6 months వరకు మళ్ళీ మనం వెళ్ళకూడదు. మనం ఏం చేస్తున్నాం, చికెన్ ఈరోజు తింటే మళ్ళీ 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి మళ్ళీ తింటూనే ఉన్నాం. అంటే యాంటీబయాటిక్, స్టెరాయిడ్స్ కంటిన్యూస్లీ దే ఆర్ ఇంజెక్టెడ్ ఇన్ అవర్ బాడీ వితౌట్ అవర్ నాలెడ్జ్. సో దాంతో ఏముందంటే ఆ బ్రాయిలర్ కోడి ఎలా ఉంటాడో వీడు క్లాస్లో అట్లే ఉంటాడు అన్నమాట. నాటుకోడి పెట్టండి, మటన్ పెట్టండి, బీఫ్ తినే వాళ్ళు ఉంటే బీఫ్ పెట్టండి. సో ఆల్ దీస్ ఆర్ ఫైన్. చికెన్ మాత్రం అవాయిడ్ చేయండి సార్. తర్వాత బయటి ఈ ఏమంటారు దాన్ని, బేకరీ మెటీరియల్స్ పూర్తిగా మైదాతో నిండిపోయి ఉంటాయి అవి. సో దాని జోలికి కూడా వెళ్ళొద్దండి. అంటే వాళ్ళ హెల్త్ని కొంచెం కాన్షియస్గా చూడండి సార్. ఎందుకంటే హెల్త్ బాగాలేదనుకోండి, ఒకరోజు వాడు రాడు, ఆ రోజు జరిగిన క్లాసులు మనం మళ్ళీ వాళ్ళకి చెప్పలేము. అంటే మనకంటే వీడియో రికార్డింగ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వాడిని మళ్ళీ అదే టైంలో కూర్చోబెట్టి నేను మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ ఈ క్లాస్ చూడరా నాయన, ఫస్ట్ నెక్స్ట్ క్లాస్ మళ్ళీ చూద్దామని. సో అట్లా ప్రతి క్లాసు మనం చేయగలుగుతామో లేదో తెలియదు. సో యాబ్సెంట్ అవుతే ఆ లింక్ మిస్ అవుతుంది సార్, మధ్యలో లింక్ మిస్ అవుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా. అంటే కెమిస్ట్రీ నేర్చుకున్న తర్వాత నాకు కెమిస్ట్రీ గురించి అర్థమైంది. ఇంతకుముందు కెమిస్ట్రీ చాలా ఈజీ అనుకునేవాడిని, కానీ అది కూడా లింక్డ్ సబ్జెక్టే. సో స్టార్టింగ్ నుంచి ఎలిమెంట్స్ నాలెడ్జ్ లేనంత వరకు మనం ఏం చేయలేము. ఫిజిక్స్ కూడా అటువంటిది. మ్యాథమెటిక్స్ అంటే అదొక డిఫరెన్స్. ఒక చాప్టర్కి ఇంకో చాప్టర్కి పెద్దగా లింక్ ఉంటుంది, చాలా తక్కువ లింక్ ఉంటుంది. బట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇటువంటి సబ్జెక్ట్స్ ఒకరోజు యాబ్సెంట్ అవుతే ఇంక అంతటితో అయిపోయినట్లే, అంతటితో ఇంకేం రాదు ఇంకా. సో రెగ్యులారిటీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఆ రెగ్యులారిటీ మనం మెయింటైన్ చేయలేకపోతే మనం ర్యాంక్స్ కానీ ఏమీ ఎక్స్పెక్టే చేయకూడదు. సో అది ఒకటి. తర్వాత కొంతమంది పిల్లలు లేట్గా వస్తూ ఉన్నారు సార్. అంటే మనకు 7:30కే క్లాస్ స్టార్ట్ అవుతుంది. అది కొంచెం ఒక 2-3 minutes లేట్గా వస్తే ఏమవుతుందంటే, ఫస్ట్ నాకు డిస్టర్బెన్స్, వీడియో రికార్డింగ్ జరుగుతూ ఉంటుంది. రెండోది వచ్చేసి ఆ ఫస్ట్ స్టార్టింగ్లో జరిగిన 2-3 minutes వాడికి ఏమీ అర్థం కాదు. సో ఈ కొన్ని పాయింట్స్ కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. తర్వాత లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ గురించి లాస్ట్ ఇయర్ మనము డిస్టర్బ్ అయింది సార్. ఈ సంవత్సరం మనకు కొంతమంది పిల్లలు ఉన్నారు, దే ఆర్ ఫైన్. వాళ్ళకి మనం హార్డ్గా ట్రైన్ చేస్తే ప్రాబబుల్ క్యాండిడేట్స్ లాగా అనిపిస్తూ ఉన్నారు. అండ్ వీ విల్ ట్రైన్ దమ్ వెరీ వెరీ హార్డ్. ఇంకా హార్డ్గా ట్రైన్ చేస్తాం ఇప్పటి నుంచి. తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడాను. అండ్ వీఆర్ ప్లానింగ్ బిగ్ సార్. అంటే ఈ 2 సంవత్సరాలు మనం పెద్దగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం, టీవీ యాడ్స్ ఏం పట్ల, పేరెంట్ మీటింగ్స్ ఏం కండక్ట్ చేయలేదు. మహమ్మద్ సార్ ఉన్నప్పుడు ఈ సంవత్సరం చాలా హై లెవెల్లో చేద్దాం అనుకున్నాను, బట్ హీ లెఫ్ట్. ఇంకా నేను ప్లానింగ్ చేసుకొని మార్కెట్లో దిగాలనే టయానికి ఆయన లేడు, వెళ్ళిపోయారు. ఈ సంవత్సరం కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు సార్. బట్ సార్ ఈస్ వెరీ ప్రామిసింగ్ అండ్ వీఆర్ ప్లానింగ్ టు గో బిగ్ ద నెక్స్ట్ ఇయర్. అది లాంగ్ టర్మ్ విషయం సార్. నెక్స్ట్ స్కూల్ లెవెల్ పిల్లలకి ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పినాను కదా సార్, ఈ పాయింట్స్ పైన కొంచెం ఫోకస్ చేయండి. మనం ఎంత చెప్పినా ఏమీ కాదనేది నాకు బాగా అర్థమైంది సార్. అన్లెస్ పేరెంట్ క్యాన్ డూ సంథింగ్. టీచర్గా మనం ఫెయిల్ అవుతాం, ఏమీ చేయలేము. వీ కెనాట్ డూ ఎనీథింగ్. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు సార్, కొంతమంది స్టూడెంట్స్ న్యాచురల్గానే ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే మనమేం ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. అటువంటి వాళ్ళు 1000కి 1-2 ఉంటారు. అటువంటి పిల్లలకి టీచర్ ఎవరు, ఎక్కడ చదువుతా ఉన్నాం, మనం ఏ మెటీరియల్ ఫాలో అవుతూ ఉన్నాము, ఇదంతా పట్టించుకోవాలి. వాళ్ళ టార్గెట్ ఉంటుంది, విజన్ ఉంటుంది, దానిపైన వర్క్ చేస్తూనే ఉంటారు. మనం గైడెన్స్ ఇస్తూ పోతే చాలు. అటువంటి పిల్లలు మన దగ్గర లేరు, ఇప్పటికైతే ఎవరు లేరు. మా టీచింగ్ ఎక్స్పీరియన్స్లో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో చూసినాము. విశ్వభారతిలో 4000 మంది వస్తారు రిటర్న్ ఎగ్జామ్ రాయడానికి. 4000 మెంబర్స్ వస్తే వాడు 300 మందిని తీసుకుంటాడు. అంటే పాయింట్ ఏమి, ఆల్రెడీ టాపర్స్ వాళ్ళు. అటువంటి వాళ్ళని ట్రైన్ చేస్తున్నాం.
సో వాళ్ళని మనం గైడెన్స్ ఇవ్వాల్సిన పనే లేదు. టీచర్ కూడా అవసరం లేదు వాళ్ళకి యాక్చువల్గా చెప్పాలంటే. అక్కడ ఉండే టీచర్స్ కూడా ఏమి మా అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు, ఏమీ కాదు. నేను అప్పుడు ఎక్స్పీరియన్స్ లేని టైంలోనే వాళ్ళ సీనియర్స్ వచ్చి నా దగ్గర డౌట్లు చెప్పించుకునేవాళ్ళు విచిత్రంగా. ఇదేమిట్రా బాబు, నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే స్టాండర్డ్స్ లేవు సార్, ఎక్కడా లేవు. దేర్ ఆర్ నో స్టాండర్డ్స్. సో అటువంటి పిల్లలకి మనం చేయాల్సిన అవసరం లేదు. వీ నీడ్ నాట్ మోటివేట్ దెమ్. కానీ అటువంటి పిల్లలు మన దగ్గర లేరు, ఎవరు ఇంతవరకు లేరు. లాస్ట్ ఇయర్ నేను ఫస్ట్ ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు ఒక్క పిల్లోడు ఉండాడు, గుణసింహారెడ్డి అని ఒక పిల్లోడు ఉండేవాడు. హీ వాస్ బిలాంగింగ్ టు దట్ కేటగిరీ. సో నా దగ్గర ట్రైన్ అవుతూ నారాయణ పెట్టిన ట్యూషన్కి మాత్రమే వచ్చేవాడు అతను. సో ట్రైన్ అవుతూ లాస్ట్కి అతనికి నారాయణలోనే ఆల్ ఇండియా ర్యాంకు ఇట్లా వచ్చాయి. దెన్ he said goodbye to me and he was studying according to his own and he got a very good rank also. సో అటువంటి స్టూడెంట్స్కి మనం మోటివేట్ చేయాల్సిన అవసరమే లేదు. బట్ మన దగ్గర అటువంటి పిల్లలు లేరు, వాస్తవం ఎవరూ లేరు. నో స్టూడెంట్ ఈస్ ఆఫ్ దట్ కైండ్. సో మీరు వాళ్ళను కొంచెం ఏమి లేదు సార్, వాళ్ళతో కొంచెం స్ట్రాంగ్గా ఉండండి. వాళ్ళ విష్ని ఏది పూర్తి చేయొద్దండి, స్ట్రిక్ట్గా ఉండండి. నెక్స్ట్, డోంట్ షో అన్నెసెసరీ లవ్ అండ్ అఫెక్షన్ ఫర్, అంతే. ఇది చేస్తే చాలు. తర్వాత వాళ్ళకి ఏ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయొద్దు. డోంట్ గివ్ ఎనీ ఫెసిలిటీ టు దెమ్. మొబైల్ ఫోన్స్ ఇవ్వద్దండి, టీవీ ఇవ్వద్దండి, పడుకోవడానికి బెడ్ ఇవ్వద్దండి, ఏమి ఇవ్వద్దండి. చాపేసి పడుకోమని. దెన్ ఓన్లీ దే రియలైజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వెన్ దే గ్రో. పేరెంట్స్ వైపు నుంచి మనము ప్రెషర్ పెట్టకపోతే ఏమీ కాదు, నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఇలాగే ఒక ఏమంటారు దాన్ని, ఎయిమ్లెస్ సొసైటీని మనం డెవలప్ చేసిన వాళ్ళం అవుతాం. సో దట్ ఈస్ మై రిక్వెస్ట్ సార్, అంతే. ఇంకేమైనా ఉన్నాయన్నా? అంతే సార్. నెక్స్ట్ సిలబస్ విషయానికి వస్తే, అంటే సార్కి కొన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్తా ఉన్నాను. సిలబస్ వచ్చేసి మన దగ్గర జరిగినంత ఎక్కువ సిలబస్ ఎక్కడ జరగదు సార్. సౌహార్దిలో కానీ, ఐఐటీలో కానీ ఎక్కడ జరగదు. అది మన ఫిడ్సీలో కానీ వాళ్ళకు కూడా మంచి శాలరీసే ఉంటాయి. కాకపోతే వాళ్ళు అడ్వాన్స్ లెవెల్ చేసే టీచర్స్ని స్కూల్ లెవెల్కి పెట్టరు అక్కడ కూడా. మెయిన్స్ లెవెల్, నీట్ లెవెల్ టీచ్ చేసే వాళ్ళు ఉంటారు అక్కడ కూడాను, ఫిడ్సీలలో పెద్ద ఇన్స్టిట్యూట్స్లో. బట్ వాళ్ళు 6th నుంచి 10th క్లాస్ అయిపోయే లోపల అడ్వాన్స్డ్లో ఒక 30% మాత్రమే చెప్తారు, ఓన్లీ 30%. కానీ మనం ఇక్కడ 100% చెప్తా ఉన్నాం. అంటే వాళ్ళకి స్టార్టింగ్ అర్థం అవ్వటానికి కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. బట్ స్టిల్ దాన్ని ఇంకా సింప్లిఫై చేసి, ఎంత వీలైతే అంత సింప్లిఫై చేసి చెప్తా ఉన్నాం వాడికి. సో తర్వాత ఇంత హ్యూజ్ టైం అనేది కూడా కొంచెం చాలామంది పేరెంట్స్ అడిగినారు. ఈ హ్యూజ్ టైం ఎందుకంటే 7:30 నుంచి 8 o'clock వరకు ఎందుకు పెడుతున్నామంటే ప్రాక్టీస్ కోసమే సార్. క్లాసెస్ కొన్ని జరుగుతాయి, సుమారుగా 4.5 గంటల నుంచి 5 గంటలు ప్రాక్టీస్ వస్తుంది. ఆ ప్రాక్టీస్లో వీళ్ళు కొంచెం నేర్చుకుంటూ ఉన్నారు. నో దే ఆర్ ఫైన్. అన్విజానే ఒక ఎగ్జాంపుల్. షీ వాస్ వెరీ పిల్లల బేసిక్ నేచరు ఎస్కేప్ అవ్వటమే వాళ్ళ నేచర్. నేను కూడా అంతే, స్టూడెంట్ టైంలో ఎవరైనా, మీరు కూడా అంతే ఉంటారు బహుశా, లేదా మీరు ఎక్సెప్షన్స్ ఉంటే నాకు తెలియదు. ఎవరైనా ఎక్సెప్షన్స్కే పోదు, ఎవరైనా ఎస్కేప్ అవ్వాలనే చూస్తారు పిల్లలు. అట్లా వద్దు. 7:30కి రమ్మంటే నువ్వు 7:30కి ఎందుకు పోతున్నారో 6 గంటలకు పో అనే విధంగా ట్రైన్ చేయండి వాళ్ళు. రాత్రి 8 వరకు అంటే 10 వరకు ఉండు అని ట్రై చేయండి. సో మీ వైపు నుంచి ఎప్పుడైతే వాళ్లకు రెసిస్టెన్స్ వస్తుందో, దెన్ దే స్టార్ట్ మౌల్డింగ్ దెమ్సెల్వ్స్. అంతవరకు మనం ఏం చేసినా ఏం లాభం లేదు. 2 years నుంచి కడపకు వచ్చి స్ట్రగుల్ అవుతానే ఉన్నాను, బట్ ఎవరిలో ఎక్కడ కూడా మార్పు లేదు. నో చేంజ్ అట్ ఆల్. ఎందుకు ఇది ఆలోచించి లాస్ట్కి కంక్లూషన్స్కి వచ్చినాను నేను. అది సార్, దట్స్ మై వర్డ్. ఇంకా మన స్కూల్ ప్రోగ్రామ్ గురించి ఇంకొంచెం చెప్పాలంటే, వీళ్లకు 10th లోపలే 2-3 సార్లు అయిపోతుంది సార్ సిలబస్. 10th లోపల 2 సార్లు కానీ, 3 సార్లు కానీ, 4 సార్లు కానీ అయిపోతుంది సిలబస్. ఇప్పుడు మనం వాళ్లకు కంప్లీట్ అడ్వాన్స్ లెవెల్ మనం టీచ్ చేయలేము వీళ్ళు స్కూల్ లెవెల్లో ఉన్నంత వరకు. అంటే ఈ నారాయణ, ఒలింపియాడు, విశ్వభారతి అడ్వాన్స్, ఆ టైప్ అడ్వాన్స్ కాదు. వాళ్ళతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. యాక్చువల్ అడ్వాన్స్ సిలబస్, యాక్చువల్ ఐఐటీ అడ్వాన్స్ సిలబస్ మనం ఇప్పుడు టీచ్ చేయలేము. వాళ్ళు టీచ్ చేసినా మనకి ఏమీ అర్థం కాదు. ఎందుకంటే ఒక్కొక్క టాపిక్ అడ్వాన్స్ లెవెల్, ఒక అప్లికేషన్ చెప్పాలంటే దాని ప్రీవియస్ నాలెడ్జ్, దానిపైన వర్కౌట్ విపరీతంగా చేసి ఉండాలి. నాకు అడ్వాన్స్ సిలబస్ నేర్చుకోవడానికి 13 సంవత్సరాలు పట్టింది. 13 years ఐ హ్యావ్ స్పెంట్. అందులో కూడాను
1,00,000 శాలరీ వదిలేసి సంవత్సరం ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. అంటే 12 లక్షలు నష్టపోతే కానీ నేను నేర్చుకోలేదు. సో సో పూర్తి అడ్వాన్స్డ్ సిలబస్ 10th లోపల పిల్లలకు టీచ్ చేయడం సాధ్యం కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్. అప్లికేషన్స్ చాలా ఉన్నాయి సార్. అడ్వాన్స్డ్ టీచ్ చేసే టీచర్స్కి 6 కోట్లు ఉంది ప్యాకేజ్, 6 crores ఉంది. 6 కోట్లు అంటే ఊరికనే ఇవ్వరు కదా, అంత ప్యాకేజ్ ఉంది. సో మనం మెయిన్స్ వరకు, నీట్ వరకు, మెయిన్స్ నీట్ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి. ఆ లెవెల్ వరకు మనము 10th వరకు వాళ్ళకు టీచ్ చేయొచ్చు. అంతకు మించిపోతే వాళ్ళకి అర్థం కాదు, దే కెనాట్ అండర్స్టాండ్. సో మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు టీచ్ చేయొచ్చు. అప్పటికి వాళ్ళకి ఫుల్గా బేసిక్స్ ఉంటాయి. మనం చెప్పిన అప్లికేషన్ అప్పుడు అర్థం కాకపోయినా మళ్ళీ స్టడీ అవర్స్లో మళ్ళీ చదివి దే కెన్ అండర్స్టాండ్. సో ఫస్ట్ ఇయర్ అంతా మళ్ళీ ఒకసారి ట్రైన్ చేసి ఇంకా సెకండ్ ఇయర్లో ఇంకా మళ్ళీ క్లాసులు వినాల్సిన అవసరం ఉండదు. దే నీడ్ నాట్ అటెండ్ ద క్లాసెస్. ఒకవైపు కూర్చొని పొద్దున ఒక ప్రాక్టీస్ పేపరు, సాయంత్రం ఒక ప్రాక్టీస్ పేపర్ చేస్తూ డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ డెమో సెషన్స్ ఉన్నాయి. ఆ డెమో సెషన్స్ కోసం వీళ్ళు చాలా భయపడతా ఉన్నారు పిల్లలు. అందుకనే అవి కండక్ట్ చేస్తూ ఉన్నాను నేను. చెప్పకపోతే ఉతికేస్తాను పట్టుకొని. ఎగ్జామ్ అంటే ఏం భయపడరు. ఎగ్జామ్ అంటే సరదాగా ఇట్లా కూర్చొని ఉంటారు క్లాస్లో. డెమో ఉందిరా అన్నప్పుడు మాత్రం సీరియస్ డిస్కషన్లో ఉంటారనమాట. సో దట్ ఈస్ గోయింగ్ గుడ్ ఫర్ దెమ్. సో అలా వీళ్ళు ఇంటికి పోయే లోపల 2 క్వశ్చన్ పేపర్స్ మనకు చెప్పిపోవడము, ఇలా సెకండ్ ఇయర్ మొత్తం ప్రాక్టీస్కే మనము వీ కెన్ యూస్ ఫర్ దెమ్. అప్పుడు ఒక యావరేజ్ స్టూడెంట్కైనా డెఫినెట్లీ హీ విల్ గెట్ సెలెక్షన్. ఖచ్చితంగా వస్తుంది. లాంగ్ టర్మ్ పేరెంట్స్ చాలామంది వస్తూ ఉంటారు. నేను రెండోసారి ఎవరికి ఫోన్ చేయను సార్. అది టీచరు స్థాయి కాదు. అది వాళ్ళు రావడం మళ్ళీ రాండి అని ఫోన్ చేయడము నేనైతే ఇంతవరకు చెయ్యను కూడా, బహుశా ఇంకెప్పుడు కూడా. దే షుడ్ లెర్న్ అవర్ క్వాలిటీ. వాళ్ళకి ఇష్టమైతే రావాలి. రెండోసారి పిలవడం అనేది ఐ డోంట్ థింక్ దట్ ఈస్ గుడ్. భగవంతుడు ఇచ్చినప్పుడే ఇస్తాడు, చూద్దాం. వీ విల్ డూ అవర్ వర్క్. సో చాలామంది వస్తుంటే నేను అదే చెప్పినాను, నేను 100% గ్యారంటీ సెలక్షన్కి ట్రై చేస్తాను. వాళ్ళంతా వాళ్ళే డిస్కస్ 100% ఎవరు ఇవ్వలేడు సార్, వాళ్ళే వెళ్ళిపోతా ఉంటారు. నేను ఇంకా డిస్కస్ చేయను వాళ్ళతో. సరే అట్లే అనుకోండి సార్ అనడం. సో ఇది సార్ షెడ్యూల్. ఇటువంటి ప్లానింగ్ జరుగుతుంది. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. దట్స్ ఇట్. ఇంకా 10th క్లాస్ వీళ్ళకి జరుగుతూనే ఉంది సార్. 10th క్లాస్ ఆల్రెడీ వీళ్ళు 9th ఉన్నప్పుడే సిలబస్ అయిపోయింది పూర్తిగా. ఇప్పుడు మళ్ళీ సెకండ్ రివిజన్ జరుగుతుంది. ఈ అడ్వాన్స్డ్ సిలబస్కి రిలేటెడ్గా ఉన్న 10th సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. ఆప్టిక్స్ 10thలో కవర్ అవుతుంది. హీటు అది కూడా కవర్ అవుతుంది. కైనమాటిక్స్ అవి యేసుక్రీస్తు కాలం నుంచి చెప్తానే ఉన్నాం మేడం. సో 10thలో వాళ్ళ కొత్తగా ఏమీ లేవు. ఎలక్ట్రోమాటర్ అన్నీ ఉన్నాయి అందులోనే. కాకపోతే మళ్ళీ ఆ టాపిక్స్ ఏవేవి అనేది అవును సార్, ఎగ్జామ్స్ పెడతా ఉన్నాను. ఓకే సార్, అట్లా జరుగుతూ ఉంది. సండే పూర్తిగా వాళ్ళకి ఐపీకే ఇస్తాం సార్. వేరే వాళ్ళు లాంగ్ టర్మ్ పిల్లలు వీళ్ళు వచ్చేసి దే ఆర్ గోయింగ్ ఫర్ సార్. తర్వాత జనవరి నుంచి పూర్తిగా ఇంకా వాళ్ళని వదిలేద్దాం అనుకుంటా ఉన్నాం. జనవరి నుంచి క్లాసెస్ ఒకటి వింటారు. ఇంకా స్టడీ ఉదయం నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఐఐటి దానికి సంబంధించిన ప్రాక్టీస్, మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ 8 వరకు పెట్టుకుంటారు కదా ఐబీ 10th క్లాస్. ఒక పూట ఇది ఒక పూట అది చేస్తే రెండింటిలో వాళ్ళు బ్యాలెన్స్గా ఉంటారు. కరెక్ట్. మనం ఇంకా జనవరి నుంచి పూర్తిగా పట్టుకుంటాం సార్. వాళ్ళను పూర్తిగా పట్టుకోవడమే. అయిపోయినాయి మేడం, ఆల్రెడీ ఒకసారి అయిపోయింది సిలబస్. అది మళ్ళీ జరుగుతుంది. సెకండ్ రివిజన్ కూడా మళ్ళీ జరుగుతుంది. అవును, సోషల్ ఇంగ్లీషు నేను చెప్తా ఉన్నాను. నా వైఫ్ తెలుగు చెప్తుంది, హిందీ సార్ ఇంకొకరు వస్తారు. ఆయన సగం సిలబస్ చెప్పేసినారు. జరుగుతూనే ఉన్నాయి సార్. ఆ మార్క్స్ మీకు పంపించడం లేదు, నేను ఐఐటి ఒకటే పంపిస్తా ఉన్నా. లాంగ్వేజ్ కూడా ట్రైనింగ్ బాగానే జరుగుతుంది. ఎందుకంటే ఇంగ్లీష్లో నేను బాగానే చెప్తాను మేడం. ఇంగ్లీషు సోషల్ నేను బాగానే వేరే టీచర్స్తో పోలిస్తే నేను బాగా చెప్తాను. ఇబ్బంది
అవి జరుగుతూనే ఉన్నాయండి. కానీ కరోనా థర్డ్ వేవ్ ఛాన్సెస్ కూడా జనవరి టు ఏప్రిల్ ఉండొచ్చులేండి. అవునండి, అవునండి. సో మళ్ళీ అక్కడ డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. అంటే నా ఒపీనియన్ ఏమంటే కూడా నేను రెగ్యులర్గా దాని గురించి స్టడీ చేస్తూనే ఉన్నాను 2 years నుంచి. తర్వాత ఐసీఎంఆర్ ఒపీనియన్ కూడా ఏమంటే మోర్ దెన్ 80% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ఎఫెక్టెడ్. ఇప్పుడు జనవరి తర్వాత మేము ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్న పిల్లలు కాన్సన్ట్రేట్ చేయలేదు. సో యాజ్ పర్ మా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏప్రిల్లో మళ్ళీ థర్డ్ వీక్కి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మళ్ళీ డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. అంత టోపల్ ఎగ్జామ్స్ అయిపోతాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోతాయి. అయితే ఇంకా మంచిది. అదే ఆన్లైన్ అంటే ఏది ఆన్లైన్ పెట్టినా ఏ పిల్లలు కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ మన దగ్గర ఆన్లైన్ అట్లా జరగలేదు మేడం, బాగానే జరిగింది. మనం కొద్ది రోజులు కండక్ట్ చేసినాము. అంటే మనం వాళ్ళకు రూల్ పెట్టినాం, ఖచ్చితంగా నువ్వు వీడియో ఆన్ చేస్తాను, తోలు తీస్తాను లేదంటే నీకు. సో ఆల్మోస్ట్ అందరి పిల్లలు కొద్ది రోజులే జరిగింది. ఇది కొంచెం టర్నింగ్ పాయింట్ కదా. ఆ. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే అంతా ఉండదు. ఫస్ట్ ఇయర్ అయితే భయం ఉండదు. సెకండ్ ఇయర్లో ఎట్లా వాళ్ళు పికప్ అయిపోతారు. ఈ నాలెడ్జ్ స్టేటస్ పికప్ అయ్యి 10th గురించి ఐ విల్ ట్రై ఫర్ 10 points మేడం. కాకపోతే మీరు పెద్దగా ఆలోచించద్దండి, ఎందుకంటే ఏమి లాభం లేదు, నో యూస్. 10th మార్క్స్ వల్ల ఈ లాభం ఉంది అనేది ఈ కాలంలో నేనైతే వినలేదు. నెక్స్ట్ స్టెప్ ఎక్కాలి కదా సార్. అది ఓకే, అంతవరకు ఇట్స్ ఫైన్. 10th మార్క్సా సార్? ఈసారి మార్క్స్ అంటున్నారు, గ్రేడింగ్ లేదంటున్నారు. అవును. కాబట్టి మనం ఎగ్జామ్ 10th ప్రతిదీ ఇంపార్టెంట్ అయిపోయింది. కాబట్టి దానిపైన కాన్సన్ట్రేట్ చేయాల్సి లేదు. అంటే ఎట్లా సార్, ఏ విధంగా ఇంపార్టెంట్ అంటారు? అది గ్రేడింగ్స్ లేవు, ఈసారి తీసేస్తామంటున్నారు. మార్క్స్ ప్రీవియస్ లాగా అంటే 10th మార్క్స్ దేనికి ఇంపార్టెంట్? మార్క్స్ వస్తే పర్సెంటేజ్ వస్తుంది. పర్సంటేజ్ కదా, పర్సంటేజ్ వల్ల లాభము. వాళ్ళ ఫ్యూచర్లో బెనిఫిట్స్ ఉంటాయి కదా. ఏం బెనిఫిట్స్ ఉన్నాయి సార్? సార్ కాలేజ్లో ఒక లిమిట్ పెట్టేస్తారు సార్. కొన్ని హైఫై కాలేజెస్ ఉంటాయి సార్. ఎందుకంటే నేను చూసిన ఎడ్యుకేషన్ ప్రకారంగా మేము పర్సంటేజ్లో వస్తాం. సో ఒక ఫేమస్ కాలేజ్ ఉంటేనో వాళ్ళు 90% సైన్స్ క్లోజ్ చేసేస్తారు, 90-95 ఆ లెవెల్ వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. ఇప్పుడు వేరే కాలేజ్ అంటే 60-65-70% నాకు సైన్స్ ఇస్తారు, కానీ ఆ కాలేజ్లో నాకు ఆర్ట్స్ కూడా రాదు. ఓ పాయింట్ సార్, మనం అంతవరకు వెళ్ళడం లేదు. నేను అంతవరకు వెళ్తున్నానే కాదు. ఒక క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్తే, బీటెక్లో క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్తే వాడు ఒక ప్రొఫార్మ్ ఫిల్ చేయమండి. నీ 10th క్లాస్ మార్క్స్ నుంచి చూస్తాడు, 10th చూస్తాడు, ఇంటర్మీడియట్ చూస్తాడు, బీటెక్ మార్క్స్ చూస్తాడు, అన్నీ చూస్తాడు. నీకు 10thలో ఎందుకు అంటే వాడి క్రైటీరియా, వాని ఆలోచన వాని విధంగా. అంటే 10th ఇంపార్టెంట్ మార్క్స్ కూడా మినిమం 70 గురించి ఉంటే, అంటే నేను అంటే పిల్లలు 60 వస్తాయని నేను చెప్పడం లేదు. అవునవును. 80 ఉంటే వారికి ఒక ఆలోచన అనేది. అంటే ఇప్పుడు మనం ట్రైన్ చేసే ట్రైన్కి నాకు తెలిసి 10 points అయితే అందరికీ వస్తాయి సార్. అంటే నా పాయింట్ వచ్చేసి నేను 80-70 దాని గురించి మాట్లాడటం లేదు. ఫ్యూచర్లో 10 points ఇంపార్టెన్స్ లేదు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఇదే ఫీల్డ్లో ఉన్నాను, 18 సంవత్సరాల నుంచి ఉన్నాను. నా స్టూడెంట్స్ శాంసంగ్లో ఉన్నారు, 80 lakhs ప్యాకేజెస్లో ఉన్నారు, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. ఎవరికి 10th marks ఇంపార్టెన్స్ ఇంతవరకు చెప్పలేదు, ఎవరు ఎక్కడ రాలేదు. ఎందుకంటే ఇప్పుడు మైండ్ సెట్ మారిపోయింది సార్. ఇప్పుడు లేదు, అది ఇప్పుడు మైండ్ సెట్ మారిపోయింది. ఇప్పుడు నీ 10th marks ఎన్ని, నువ్వు ఇంటర్లో ఎన్ని వచ్చినాయి, డిగ్రీలో ఎన్ని వచ్చినాయి, ఆ కాలం పోయింది. నాకు నువ్వు పనికొస్తావా రా, నీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ బాగుందా లేదా, ఇది చూస్తూ ఉన్నారు. నా కంపెనీకి నువ్వు వర్కౌట్ అవుతావా లేదా. ఎందుకంటే కొంతమంది అంటే నేను చెప్తా ఉన్నాను, 10th ఇంపార్టెన్స్కి ఎక్కువ హైప్ చేసినారు ఎవరు, ప్రైవేట్ స్కూల్స్. అంత సీన్ లేదు అని చెప్తా ఉన్నాను. దాని ఉద్దేశం 10th ట్రై చేయమని కాదు. 10 points we will try surely, బట్ దెర్ ఈజ్ నో ఇంపార్టెన్స్. దానికి ఇంపార్టెన్స్ లేదు. ఎందుకంటే ఏదో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయినాను. అదే సార్, 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ వస్తే ఆ ఇంటర్మీడియట్లో సపోర్ట్ కూడా అట్లే ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? మంచి మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఇంకా మనం హార్డ్ వర్క్ చేస్తే ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి సార్, మంచి మార్క్స్ వస్తాయి. దాని గురించి నేను చెప్పడం లేదు. కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుందని నేనేం అనుకోవడం లేదు సార్. 10th మార్క్స్కి కాంపిటేటివ్ స్పిరిట్కి అసలు సంబంధం లేదు. ఎందుకంటే వాడు కాన్ఫిడెన్స్ ఏమొస్తుందో సార్. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నాను నేను. 10కు 10 points వచ్చిన వాళ్ళు ఏం కాన్ఫిడెంట్గా లేరు. ఎందుకంటే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఎప్పుడవుతారంటే వెన్ దే అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ వాళ్ళకి అర్థమైనప్పుడు ఆ 10 points వచ్చినాయా, 9 points వచ్చినాయా, ఇవేం గుర్తుండవు వాళ్ళకి గుర్తుండేదేమి, ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే నాకు ఎన్ని వస్తున్నాయి, ఏ టీచర్ నాకు టీచ్ చేస్తూ ఉన్నాడు, నాకు ఎలా అర్థమవుతుంది సబ్జెక్ట్.
అదొక్కటి వానికి బుర్రలో ఉంటుంది. నాకు 10th ఎప్పుడో మర్చిపోతాడు, 2 రోజులు ఎంజాయ్ చేస్తాడు, ఆ తర్వాత 10 పాయింట్స్ విషయం గుర్తుండదు. వాడికి గుర్తుండేది వచ్చేసి ఇప్పుడు నేను ప్రతి వీక్ నేను రాస్తున్న పరీక్షలో నాకెంత వస్తుంది, సరిగా రాకపోతే డిప్రెస్ అవుతాడు, బాగా వస్తే వాడే ఎంకరేజ్ అవుతాడు. సో అదే సార్ బ్రీఫ్గా ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం. సబ్జెక్ట్ చెప్పేవాడు పిల్లలను నేను మధ్యలో డౌట్స్ అడుగుతా అంటే కాన్సన్ట్రేషన్తో వింటాడు. ఈ వెనకాల కూర్చొని మైండ్ ఒక చోట బాడీ ఒక చోట అట్లా అవకాశమే లేదు. అవకాశమే లేకుండా ఫస్టే చెప్పండి, క్వశ్చన్స్ అడుగుతా మధ్యలో. అవకాశం ఎందుకు లేదంటే అది మా అనుభవంలో వాళ్ళ ఫేస్ చూస్తూనే అర్థమవుతుంది సార్, ఎవడు వింటా ఉన్నాడు ఎవడు. తెలుసు మైండ్ డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ చైతన్యం నుంచి నేను బ్యాక్ ఎందుకు తెచ్చానంటే 40-50 మెంబర్స్ కూర్చుంటారు స్టడీ అవర్స్లో, వీళ్ళు వెనకాల కూర్చుంటారు. 10 మంది పోయి డౌట్స్ అడుగుతారు, అందులో వెలుగు కొట్టేస్తాడు, లంచ్కి వెళ్తారు. వీళ్ళు వెనకాల కూర్చొని వ్యవహారాలు చేసుకుంటా చదువుకోకుండా ఈ విధంగా జరిగింది. పెట్టింది 1 సంవత్సరమే. నాకు లాస్ట్ అర్థమైంది అది వీడు వినడం లేదు. ఫస్ట్ పాయింట్, వింటే ఆటోమేటిక్గా డౌట్లు వస్తాయి. ఎప్పుడైతే డౌట్ అడగలేదంటే వాడు వినలేదని బాగా అర్థమై ఉండాలి, పూర్తిగా అర్థమై ఉండాలి, అసలు అర్థం కాదు ఉంటేనే అది విషయం జరిగింది. అందుకని చెప్పేసి వీళ్ళు ఏంటంటే పిల్లల్లో డైవర్ట్ అవుతుంటారు. మధ్యలో క్వశ్చన్స్ అడుగుతారంటే ఆ భయం ఉంటుంది. నేను అదే సార్ చెప్తున్నాను, వీళ్లకు టీచరు చెప్పే భయం అది సెకండరీ. అది నేను చెప్పే విషయం ఏమంటే ఇన్బిల్ట్ వాళ్ళు రావాలి అని చెప్తాను. అది మీ దగ్గర నుంచి మార్పు జరగాలి, ఇన్బిల్ట్ వాళ్ళు రావాలి. అది మనం ఎంత చెప్పి నేను చెప్తానే ఉన్నాను సార్, 2 years నుంచి వీళ్ళని ఎలా ట్రైన్ చేస్తున్నారో చూస్తూనే ఉన్నారు. ఎన్ని రకాలుగా సామధాన ఏవో ఉపాయాలు ఉంటాయి అవన్నీ ప్రయత్నం చేస్తున్నారు. కానీ లా ఇన్బిల్ట్ అనేది వాళ్ళలో ఉండాలి సార్, అది మీ వైపు నుంచే రావాలి. అది నా సజెషన్. क्या तो बोलते सर, क्या तो बोलते बोलो. టైం ఏం మాట్లాడుతుంది బంధువులు వచ్చినప్పుడు అసలు హాల్ అయిపోతుంది. అంటే ఎవరైనా ఆటోలో వస్తే ఉంటే మాకు వాళ్ళ పిల్లలు వస్తారు కదా ఆటోలో వస్తే ఇబ్బంది. అదే ఆటోలో ఎవరు రాకపోతే సండే బంధువులు కూడా పెట్టుకోండి, ఇబ్బంది లేదు. అంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఏమంటే ఫస్ట్ ఇంత వర్క్ చేసి మేము అలసిపోతాం, అందుకు మేము కూడా చాలా దీనంగా చూస్తాం. ఎప్పుడన్నా సెలవు వస్తుంది అందుకని ఎప్పుడు ఛాన్స్ దొరికినా నేను కూడా హాలిడే ఇస్తా ఉంటాను. మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. వాస్తవం చెప్తా ఉంది సార్. ఇప్పుడు సాధించిన తర్వాత ఇప్పుడు కొంచెం ఫ్రీ అయినా ఏమంటారంటే వీళ్ళకు హాలిడే దొరికితే ఏమైందంటే టీవీ చూడడం, కొంచెం డిస్ట్రాక్ట్ అవుతారు మనస్కులు పోవాలంటే కొంచెం స్లగిష్గా ఉంటారు. మీ వేళ కూడా తించాలండి. బ్రీఫ్సే పోవాలి, బ్రీఫ్గా చెప్పేస్తే బ్రీఫ్గా చెప్పేస్తే స్టూడెంట్ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ వచ్చేది అర్థమైతే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నెక్స్ట్ క్లాస్ చదవాలని ఒక దట్ ఈస్ ద మెయిన్ పార్ట్. మళ్ళీ తీసుకుంటాం. సో అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయలేదు సార్, ఆయన భాస్కర్ అయినా యోగి వేమనాలో ఎంఎస్సీ ఫిజిక్స్ అయిపోయింది సార్. మన దగ్గర జైలుగా వస్తున్నారు. వెరీ గుడ్ భాస్కర్. Yes, all of you, good morning. So, this is Sheikh Dada Pir, MSc M.Ed, MSc Organic Chemistry. జనరల్గా కెమిస్ట్రీ, కంప్లీట్ కెమిస్ట్రీ ఏమంటే చేయాలని అక్కడ డివిజన్ ఉంటుంది కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకుంటాము. అండ్ M.Ed ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ అండ్ సైకాలజీ. M.Ed అనేది ఆ రెండు ఉంటాయి సార్, లేదంటే క్యాజువల్ అది కూడా M.Ed. So, this is my qualification. Actually, I have solid 15 years of experience in teaching field. 15 years, 2005 ఎగ్జాక్ట్లీ. అంటే కరోనాను ఎక్సెప్ట్ చేశాను నేను, కరోనా ఇయర్ తీసేసి చెప్తున్నా. సాలిడ్గా నాకు 15 years ఎక్స్పీరియన్స్ ఉంది.
ఒక పోస్ట్ బీఎడ్ 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. సారీ, ప్రీ బీఎడ్. పోస్ట్ బీఎడ్ నాకు 13 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఫస్ట్ ఇన్ ద బిగినింగ్ ఐ డిడ్ 6 years కాన్సిక్యూటివ్లీ ఇన్ ద నాగార్జున మోడల్ స్కూల్. అంటే బీఎడ్ తర్వాత, నా బీఎడ్ అయిపోయిన తర్వాత నాగార్జున మోడల్ స్కూల్లో 2006 నుండి 12 April వరకు చేశాను. అక్కడ నేను ఐఐటి ఫౌండేషన్ కోర్స్ హెచ్ఓడిగా పనిచేశాను. హెచ్ఓడి కోఆర్డినేటర్, నాట్ ఓన్లీ హెచ్ఓడి. E9 సెక్షన్ అని పేరు పెట్టాము సార్. E9 అని పేరు పెట్టాము. యాక్చువల్లీ ఇన్ నాగార్జున మోడల్ స్కూల్ ద ఐఐటి ఫౌండేషన్ వాజ్ స్టార్టెడ్ బై 3 members. అంటే కరెస్పాండెంట్ సార్ ఉంటారు, టీమ్ వచ్చేసి 3 members. రాధాకృష్ణ ఫిజిక్స్, రాధాకృష్ణ సారు వెరీ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ. బై దట్ టైమ్ ఓన్లీ హిస్ ఏజ్ వాజ్ 50. కిషోర్ కుమార్ రెడ్డి ఫ్రమ్ రాయచోటి, మై సెల్ఫ్ ఫ్రమ్ కడప. మేము ముగ్గురము టీం అక్కడ స్టార్ట్ చేశాం. 2006 నుండి స్టార్ట్ అయ్యి 7 నుండి ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయింది సార్. అక్కడ 13 వరకు జరిగింది, నేను 12 వరకు ఉన్నాను. అంటే మా ప్రోగ్రామ్ తర్వాత నా ప్లేస్లో వంశీ రావడం జరిగింది. అంటే నేను ఎప్పుడైతే కాలేజెస్ వైపు టర్న్ అయ్యానో ఇంకా నాకు ఎక్స్పోజర్ కావాలని టర్న్ అయ్యాను. అంటే ఈ స్కూల్ స్టాండర్డ్లో అప్ టు 10th స్టాండర్డే చెప్పాల్సి వస్తుంది. దట్టు ఇప్పుడు సార్ చెప్పినట్టు నామ్కే వాస్తే ఫర్ ద నేమ్ సేక్ ఓన్లీ వీసే వీఆర్ టీచింగ్ మెయిన్ సిలబస్, వీఆర్ టీచింగ్. అప్పుడు ఎంసెట్, ఫస్ట్ స్టెప్ ఎంసెట్, నెక్స్ట్ స్టెప్ ఐఐటి, ఏఐట్రిపుల్, తర్వాత ఐఐటి జేఈ అని పేరుకు మాత్రమే చెప్పుకోవడము. కానీ అక్కడ జరిగేది అంత జరగదు. ఇంకా దాంతో నా సబ్జెక్టు ఇబ్బంది అవుతుంది. తర్వాత అంతకుముందు నేను పీజీ చేశాను, ఇంకా సబ్జెక్టు ఎక్స్పోజర్ కూడా ఉండదని 2012 ఐ లెఫ్ట్ ద ఇన్స్టిట్యూట్, నాగార్జున మోడల్ స్కూల్. ఆఫ్టర్ దట్ ఐ డిడ్ ఇన్ బెంగళూరు ఏ కాన్సిక్యూటివ్ ఇయర్స్. ఒక 2 years రీజెన్సీ పియూ కాలేజ్లో బెంగళూరులో చేశాను. ఆఫ్టర్ దట్ ఐ డిడ్ ఆల్మోస్ట్ 4 years ఇన్ లాతూర్ సార్. లాతూరు ఈజ్ ద కాంపిటేటివ్ హబ్ ఆఫ్ మహారాష్ట్ర. ఇప్పుడు మనకు విజయవాడ ఎలా ఉంటుందో, విజయవాడ కన్నా అంటే నాకు తెలిసి కోటా ఈజ్ ద నంబర్ 1 place ఇన్ ఇండియా టుడే. లాతూర్ ఈజ్ ద 2nd place. అంటే ఆ బల్క్ స్టూడెంట్స్, అక్కడ ఆ స్టూడెంట్స్లో ఉన్న క్రేజ్ డిఫరెంట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇంతకుముందు కేవలం నీట్కు మాత్రమే వచ్చేవారు. కానీ ఈ మధ్య లాతూర్లో కూడా ఒక 5-6 years నుండి ఐఐటి మీద బాగా క్రేజ్ పెరిగింది. ఐఐటి మెయిన్ కానీ ఐఐటి అడ్వాన్స్ కానీ అక్కడ కూడా క్రేజ్ పెరిగింది బాగా. సో ఆఫ్టర్ దట్ ఒక 2 years బ్యాక్ నేను హైదరాబాద్కి వచ్చాను సార్. ఎంఎస్ జూనియర్ కాలేజ్ మెహదీపట్నం బ్రాంచ్. ఎంఎస్ జూనియర్ కాలేజ్ వాళ్ళకు 13 branches ఉన్నాయి. ఈ 13 branchesలో 2 branches మాత్రమే ఐఐటి ఓరియంటెడ్. అంటే +2 తర్వాత ఐఐటి చెప్తాను, మెహదీపట్నం అండ్ మలక్పేట్. ఆ 2 branchesలో నేను కెమిస్ట్రీ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాకల్టీగా చేశాను. ఇక్కడ ఈ త్రూఅవుట్ నా జర్నీలో ఆ తర్వాత ఇంకా కరోనా రావడము, ఆఫ్టర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కరోనా ఐ హ్యాపెన్ టు కమ్ టు కడప. యాక్చువల్లీ మై నేటివ్ ప్లేస్ ఈస్ నియర్ బై కడప, కమలాపురం సార్. కడపలోని ఫర్ ద లాస్ట్ 15 years ఐ హ్యావ్ బీన్ ఇన్ కడప. ఈవెన్ దో ఐ హ్యావ్ బీన్ వ్యాండరింగ్ త్రూఅవుట్ ద సౌత్ ఇండియా, బట్ ఐ హ్యావ్ నాట్ షిఫ్టెడ్ మై ఫ్యామిలీ. ఫ్యామిలీ హ్యాస్ బీన్ హియర్ ఓన్లీ. ఓకే, ఇంకా నేనే రావడం పోవడం అవన్నీ నేనే చేసుకున్నా. ఓకే, ఆఫ్టర్ కరోనా రావడము ఇక్కడ ఆ తర్వాత బ్రీఫ్గా అంటే మొన్న షార్ట్ టర్మ్లోనే నేను సార్తో పరిచయం అయింది. నేను షార్ట్ టర్మ్ చెప్పాను ఇక్కడ. షార్ట్ టర్మ్ తర్వాత అంతకుముందే బీరం వాళ్ళు డిస్కస్ చేసి ఉన్నారు. కానీ వాళ్ళ ఏదో మేనేజ్మెంట్ టాక్టిసెస్ అంటే నా సైకాలజీకి సెట్ అవ్వక నేను వచ్చేసాను అంతే, అంతకుమించి ఏం లేదు. ఈ జర్నీలో ఇన్ నాగార్జున మోడల్ స్కూల్ స్టూడెంట్స్ గురించి చెప్పాలి సార్. ఎందుకంటే 2006 to 12 6 batchesకు ట్రైనప్ చేశాం సార్. ఆ 6 batchesలో మేడం మినిమం అంటే అప్పుడు ఎక్కువ మంది ఉండేవారు కాదు. ఒక సార్కు 300 strength ఉండేది ఒక క్లాస్కు, కానీ మనకు 30 members వచ్చేవారు. ఐఐటికి 30 members వచ్చేవారు. ఆ విధంగా ఇప్పుడు నేను 2012 బయటికి వెళ్ళాక 2014 ఫస్ట్ స్టూడెంట్స్ బ్యాచ్ ఐఐటి అయిపోయింది నేను బయటికి వెళ్ళిన తర్వాత. అప్పటి నుండి గమనిస్తున్నాను ప్రతి బ్యాచ్లో నాకు ప్రతిసారి ఒక మొన్నటి వరకు 2018 వరకు అంటే నేను చెప్పిన స్టూడెంట్స్ అంతవరకు వచ్చారు. వాళ్ళ ఐఐటి సీట్స్ రావడము, మెడిసిన్లో సీట్లు రావడము, నాట్ లెస్ దాన్ ఆ 180 మెంబర్స్ను డీల్ చేసి ఉంటాం ఆ ఇయర్స్లో. అంటే ఒక్కొక్క ఇయర్ 150 members ఉంటారు. కానీ 6th ఉన్న అబ్బాయి నా దగ్గరికి 10th రావాలంటే, 7th ఉన్న అబ్బాయి 10th రావాలంటే 4 years ఉంటుంది అతనికి. సో లైక్ దట్ నాట్ లెస్ దాన్ ప్రతి బ్యాచ్ నుండి ఒక 10 IITs ఉన్నారండి. నాట్ లెస్ దాన్ ప్రతి బ్యాచ్ నుండి, నేను తక్కువ అంటే చెప్తున్నాను, ఒక 10 మంది డాక్టర్స్ ఉన్నారు. అంటే అక్కడ ఆ పిల్లలకు మేము చేసినటువంటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఏంటంటే సార్, సో ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ టు ఓపెన్ ద మైండ్ ఆఫ్ స్టూడెంట్.
ఫస్ట్ స్టూడెంట్ మైండ్ను ఓపెన్ చేయాలి. అంటే వీ హ్యావ్ టు క్రియేట్ ద ఇంట్రెస్ట్ ఇన్ ద స్టూడెంట్స్ టువర్డ్స్ లెర్నింగ్. ఈ లెర్నింగ్ ప్రాసెస్ వైపు విద్యార్థుల యొక్క ఇంట్రెస్ట్ మనం టర్న్ చేయాలి. దానికి బీయింగ్ టీచర్స్, బీయింగ్ మాస్టర్ గ్రాడ్యుయేట్స్, మా దగ్గర ఉండే టెక్నిక్స్ మా దగ్గర ఉంటాయి డెఫినెట్గా. ఆ టాక్టిసెస్ను అప్లై చేసి, యాక్చువల్గా ఏ ఎడ్యుకేషన్ ఫిలాసఫర్ అయినా చెప్పేది ఏంటంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఓపెన్ ద మైండ్ ఆఫ్ స్టూడెంట్, దెన్ యూ నో నీడ్ టు కీప్ మ్యాక్సిమం ఎఫర్ట్ ఓవర్ దెమ్. వారి మీద మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి ఒక రైట్ పాత్, రైట్ డైరెక్షన్, ఇదిగో నీ గోల్ ఇది, నువ్వు దీన్ని రీచ్ అవ్వాలి, రీచ్ అవ్వకపోతే ఇవి బెనిఫిట్స్, రీచ్ అయితే ఈ బెనిఫిట్స్ ఇవి, అవ్వకపోతే కాదు, రీచ్ అవ్వకపోతే డిసడ్వాంటేజెస్ ఇవి అని ఇప్పుడు ఈ విధంగా కొంచెం గైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. సార్ ఒక ఫిలసాఫికల్గా చాలా చెప్పారు, నేను జస్ట్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాను. సో ఎస్పెషల్లీ మన దగ్గర ఉన్న పిల్లల ఏజ్ గ్రూప్ అంతా కూడా ఒక 13 years to 17-18 years ఏజ్ గ్రూప్ ఉంటుంది. సో ఇక్కడ మేడం మనము ఈ పని చేయకూడదు అంటే ఖచ్చితంగా ఈ ఏజ్లో సైకాలజీ ప్రకారం చేయాలన్న తత్వం పెరుగుతూ ఉంటుంది లోపల నుండి. సో ఈ పని చేయకూడదు అని చెప్పి వదిలేయడం కాకుండా సపోజ్ ఏదో ఒక మనకు ఇబ్బంది కలిగించే పని, ఎయిదర్ ద ట్రబుల్ ఫర్ దేర్ స్టడీస్ ఆర్ ద ట్రబుల్ ఫర్ అవర్ వాట్ ఈస్ దట్ కాల్డ్ అవర్ ఫ్యామిలీ ట్రెడిషన్ ఆర్ ఫ్యామిలీ వాట్ ఈస్ దట్ కాల్డ్ డిసిప్లిన్, దేనికైనా ఇబ్బంది కలిగించే పని మన అబ్బాయి అయినా మన అమ్మాయి అయినా ఏదో ట్రై చేస్తున్నారు. ఎక్కువగా ఫోన్స్ చూడడం కావచ్చు, ఎక్కువగా డివైసెస్ను యూస్ చేయడం కావచ్చు, చాట్ చేయడం కావచ్చు, ఎక్కువ మాట్లాడుకోవడం కావచ్చు, ఇలాంటివి ఏమన్నా అంటే ఇవి చెయ్యకూడదు అని చెప్పి వదిలేయకుండా ఇవి చేస్తే డిసడ్వాంటేజెస్ ఏంటి, ఫస్ట్ డిసడ్వాంటేజెస్ చెప్పండి. ఒక మంచి పని చేస్తే అడ్వాంటేజెస్ ఏమున్నాయి, కావాలంటే మీ దగ్గర టైం లేకపోతే దయచేసి ఓపిక చేసుకునైనా చెప్పండి. అంటే ఈ టార్గెట్ను రీచ్ అయితే అడ్వాంటేజెస్ ఏంటి, వాట్ వుడ్ బి ద అడ్వాంటేజెస్. మనం ఈ 10th క్లాస్లోనే, ఈ 9th క్లాస్లోనే నువ్వు ఈ సిలబస్ అంతా కవర్ చేసుకుంటే ఫ్యూచర్లో నీకే బెనిఫిట్ ఉంటుంది అంటే ఇక్కడ కంటిన్యూస్గా మేము చెప్తూ ఉంటాం. కానీ మీ నుండి అటువంటి మాటలు వెళ్ళినప్పుడు డెఫినెట్గా డిఫరెంట్ ఇంపాక్ట్ ఉంటుంది సార్. ఓకే, అండ్ మళ్ళీ నేను స్లైడ్గా నా ఎక్స్పీరియన్సెస్ చెప్తాను. ఇక్కడ ఈ నాగార్జునలో ఆ 6 years బ్యాచెస్ అలా ఉన్నాయి సార్. ఇప్పటికీ నేను చాలామంది ఇక్కడ కూడా డాక్టర్ సుజన్ అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు ఎంఎస్ కూడా అయిపోయింది. తర్వాత చాలామంది ఉన్నారు సార్, జసీము, అయ్యూబ్ బషరు, హిమబిందు, నా స్టూడెంట్స్. అంటే ఇక్కడ ట్రైన్ అయిన వాళ్ళు నాగార్జునలో చాలా యావరేజ్ స్టూడెంట్స్ సార్. ముజీబ్ అహ్మద్ చాలా యావరేజ్ స్టూడెంట్స్. నేను అసలు ఈ ఐఐటి కొట్టిన వాళ్ళలో, మెడిసిన్ కొట్టిన వాళ్ళలో గమనించిన ఒక కామన్ పాయింట్ ఏంటంటే 80% యావరేజ్ స్టూడెంట్స్ సార్. 80%. ఏదో మెరికల్ ఉంటారు. రమేష్ అని అబ్బాయి ఖరగ్పూర్ ఐఐటిలో చేశాడు. రమేష్ అనే అబ్బాయి 2012 10th పాస్డ్ అవుట్. 2012 10th పాస్డ్ అవుట్ సార్. 11 ఏమో ఖరగ్పూర్లో చేశాడు. అతను మెరికే. ఎలాగంటే అసలు మేము ఏదో అంటాం, మేము ఇంత ప్రిపేర్ అయ్యి వెళ్తే దానికి సంబంధించిన మేము అనుకుంటాము ఈసారి అంటే ఇంతవరకు మేము ఈ క్లాస్ చెప్పచ్చు, అక్కడ సస్పెన్స్ పెట్టి పిల్లలతో వర్కౌట్ చేయించవచ్చు అని. కానీ వాడు ఫస్టే చేసేవాడు, అంటే ఆ ప్రాబ్లం ఫస్ట్ ఇచ్చినప్పుడే చేసేవాడు. అలాంటి వారు చాలా తక్కువ ఉంటారు. దట్ ఈస్ కామన్, అంతే కదా. ఇప్పుడు మనం గాడ్ గిఫ్ట్ జీనియస్ అనేది అది కామన్. కొంచెం రేర్, చాలా క్రీమ్ లేయర్ అనేది చాలా తక్కువే ఎక్కడైనా. ఎక్కువ మంది సార్ యావరేజ్ స్టూడెంట్స్, ఎక్కువ మంది యావరేజ్ స్టూడెంట్స్ మేడం, డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ కన్సిస్టెన్సీ అబౌట్ ద హార్డ్ వర్క్. ఒక పర్టికులర్గా ఒక షెడ్యూల్ ప్రకారము, ఒక యాంబిషన్తో, ఒక డిస్ట్రాక్షన్ లేకుండా కన్సిస్టెన్సీ అబౌట్ ద హార్డ్ వర్క్, ఆ విధంగా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ లాతూర్లో ఎలా చెప్తామంటే సార్, అంటే ఒక్క విషయం చెప్పాలి సార్. లాతూర్లో పిల్లలు క్లాసులు ఎలా జరుగుతాయంటే ఇలా జరగవు సార్. కనీసం అంటే ఒక క్లాసులో 200 మంది ఉంటారు. 200 మంది మినిమం సార్ క్లాస్. పిల్లలు కూడా ఇలా బెంచెస్ మీద కూర్చోబెట్టారు, జంఖానాలు పరిచేసి పిల్లలు క్రింద కూర్చోవాలి. లెక్చరర్స్ మైక్లో పెద్ద బోర్డు మీద చెప్తూ ఉంటాం. ఓకే, సో దట్ ఈస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఏ లెక్చరర్. అండ్ ఎందుకంటే అంతమంది స్టూడెంట్స్ అక్కడ ఎలా వింటున్నారంటే డిస్టర్బెన్స్ ఉండదు. దే ఆర్ కమింగ్ విత్ దెర్ జీల్. వాళ్ళు తపనతో, ఇంట్రెస్ట్తో వస్తున్నారు అక్కడికి. ఎవ్వరూ మానిటర్ చేసే వాళ్ళు ఉండరు. ఆమె మేడము నా కొలీగ్ సార్, అంటే ఆమె ప్రైమరీ చెప్పేవారు, నాకు పెద్ద పరిచయం లేదు. ఈ మధ్య బీరంలో పరిచయం అయ్యారు, అంబికా మేడం అని
వాళ్ళ అబ్బాయి నాకు పెద్దగా తెలియదు సార్, మొన్న చెప్పారు ఆమె. ఆ అబ్బాయి చాలా యావరేజ్ సార్, చాలా యావరేజ్. అసలు ఆ 7th 6th స్టాండర్డ్లో ఎప్పుడో గమనించాను నేను, వెరీ యావరేజ్. అలాంటి వాళ్ళు కూడా అంటే కన్సిస్టెన్సీ, ఒక ఎయిమ్, ఒక గోల్ అనేది ఫిక్స్ అయిపోతే ఫస్ట్ బీయింగ్ పేరెంట్స్, యూ ప్లీజ్ ట్రై టు ఫిక్స్ ఏ గోల్ ఇన్ దేర్ మైండ్స్ త్రూ యువర్ డిస్కషన్స్. Yes, definitely that role will be played by us also when they come to institute, because of their spending much more time with us. ఆల్మోస్ట్ సార్ షెడ్యూల్ ప్రకారం అయితే 12 గంటలు ఉంటారు వాళ్ళు. ఒక మంచి చాలా లాంగ్ టైమే. ఫిడ్జీలో కూడా పెట్టరు సార్, అంటే ఫిడ్జీ పేరెంట్స్తో నాకు పరిచయం ఉంది, వాళ్ళు కూడా పెట్టరు. సో టైమింగ్ అయితే 12 hours టైమింగ్ ఈజ్ ఒక లెంగ్తీ టైమింగే, కానీ వాట్ ఎవర్ ద విజన్ హీ హ్యాస్ టోల్డ్, అంటే ఆ విజన్తో వర్క్ చేస్తున్నాం కాబట్టి అది అవసరమే కాబట్టి టైమింగ్ విషయంలో. సో దట్ దే ఆర్ బీయింగ్ విత్ అస్ లాంగ్ టైమ్. డెఫినెట్లీ వీ ఆల్సో ఇంకల్కేట్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. చెప్తాం మేము కూడా అటువంటి విషయాలు వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించడానికి చాలా ప్రయత్నిస్తాము. కానీ మీ నుండి ఒక గోల్ సెట్ చేయడానికి త్రూ యువర్ డిస్కషన్ సార్, మీరు మాట్లాడేటప్పుడు మేడం, మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా ఒక గోల్ ఓరియంటెడ్గా మీ డిస్కషన్ ఉండేట్టుగా చూడండి. ఇవన్నీ జరిగితే ఈ టార్గెట్స్ అసలు నథింగ్ సార్, ఈజీగా రీచ్ అవుతారు పిల్లలు. ఎందుకంటే మీ ప్రయత్నం ఆ విధంగా చేయగలిగితే, మా ప్రయత్నం మేము చాలా గట్టిగా చేస్తున్నాము. అండ్ ఈ విధంగా లాతూర్లో 4 years నేను వర్క్ చేస్తే 4 batchesలో ఆల్మోస్ట్ అంటే డైరెక్ట్గా ఒక 1000 members టీచ్ చేసి ఉంటాను సార్. అంటే నాకు అప్పచెప్పిన బ్యాచెస్, ఒక్కొక్క బ్యాచ్కి ఈవెన్ దో thousands of members ఉన్నా ఒక లెక్చరర్కు ఒక 200 150 ఇస్తారు. వాళ్ళ గురించి చూసుకోవాలి మేము. అలాంటప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ సార్, ప్రతి ఇయర్ ఇన్స్టిట్యూట్ నుండి అయితే వేలలో ర్యాంకులు వస్తాయి, కానీ మాకు అప్పచెప్పిన పర్సనల్ బ్యాచెస్ నుండి 200 members అప్పచెప్పితే 160 members వచ్చిన రోజులు ఉన్నాయి సార్. 2015 160 members. ఐ మైసెల్ఫ్ వాజ్ వండర్డ్. అంటే నేను ఒక 120 రాసి పెట్టుకున్నాను, ఒక 120 members కొడతారు ఈ బ్యాచ్లో, అది రిపీటర్ బ్యాచ్, అంటే లాంగ్ టర్మ్ బ్యాచ్, స్ట్రైట్ బ్యాచ్ కాదు. 120 కొడతారనుకుంటే 160+ వచ్చాయి. అంటే వాళ్ళలో దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ద ఇంకల్కేషన్ ఆఫ్ లెక్చరర్, మోర్ దాన్ దట్ ఆఫ్ ద ఇంకల్కేషన్ ఆఫ్ పేరెంట్స్. వాళ్ళల్లో ఒక జీల్ ఉంది, అంటే ఆ జీల్ క్రియేట్ అయిపోయింది వాళ్ళలో, ఆ తపన క్రియేట్ అయిపోయింది. అలాగే అక్కడ నుండి ఇక్కడ హైదరాబాద్లో 2 years చేశాను. ఎంఎస్ జూనియర్ కాలేజ్, మీరు ప్రతి ఇయర్ వాళ్ళ స్కోర్ చూడండి, ప్రతి ఇయర్ నాట్ లెస్ దాన్ 200 మెడిసిన్ సీట్స్, ఒక 20 నుండి 30 అడ్వాన్స్డ్ సీట్ కొడతారు. ఉన్నవి 13 బ్రాంచులే, అందులో 2 బ్రాంచులు కాంపిటేటివ్ బ్రాంచ్. ఈ 2 కాంపిటేటివ్ బ్రాంచెస్ నుండి మినిమం 200 MBBS సీట్లు ఉంటాయి సార్, ఒక 20 అడ్వాన్స్డ్ సీట్లు ఉంటాయి. అక్కడ కూడా పిల్లల్లో ఏంటంటే కొంచెం ఫిల్టర్ చేసి తీసుకుంటారు. ఇక్కడ హైదరాబాద్ పిల్లలతో పని చేయించడం అంత ఈజీ కాదు సార్, చాలా కష్టం. ఎందుకంటే దే హ్యావ్ బీన్ అడిక్టెడ్ టు డిఫరెంట్ థింగ్స్. అంటే అడిక్టెడ్ అంటే నేను బ్యాడ్గా చెప్పడం లేదు, ఒక్కసారి డిస్కషన్ మొదలు పెడితే ఫోన్లో ఒక అర్ధగంట మాట్లాడతాడు, ఇంకేమన్నా చెప్తే ఫీల్ అవుతాడు. హైదరాబాద్ పిల్లలతో డీల్ చేయడం చాలా కష్టం. మన పిల్లలు చాలా బెటర్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. కాబట్టి మనకు అట్మాస్ఫియర్ కూడా వాళ్ళకు ఉన్నంత నెగిటివ్ అట్మాస్ఫియర్ ఉండదు. హైదరాబాద్లో అటువంటి మెట్రోస్లో ఉన్నంత మంచి అట్మాస్ఫియరే ఉంటుంది. మా వైపు నుండి మేము చాలా సిన్సియర్గా వర్కౌట్ చేస్తాం సార్. సో ఐ హ్యావ్ జాయిన్డ్ నాట్ యాజ్ ఎ ఫ్యాకల్టీ, యాజ్ ఎ టీమ్ మెంబర్. అండ్ మై విజన్ హ్యాస్ బీన్ మ్యాచింగ్ విత్ ద విజన్ ఆఫ్ షాకిర్ సార్, అండ్ హీస్ విజన్ ఈజ్ మ్యాచింగ్ విత్ మీ. అంటే ఎక్కడో మరి 100% కాకపోయినా కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి. కాబట్టి నేను ఒక టీమ్ మెంబర్గా జాయిన్ అయ్యాను, ఒక ఫ్యాకల్టీగా కాదు. సో ఐ విల్ ఎక్స్టెండ్ మై కోఆపరేషన్ యాజ్ ఏ ఫ్యాకల్టీ, యాజ్ ఏ టీమ్ మెంబర్ అప్ టు మ్యాక్సిమమ్ ఎక్స్టెంట్ టు ట్రైన్ ద స్టూడెంట్స్ యాజ్ మచ్ యాజ్ బెటర్. సో దట్ ఈస్ ద వర్డ్. వాట్ ఈస్ దట్, ఈ మీటింగ్ సభాముఖంగా అంటారు కదా, తెలుగులో ఆ మాట యూజ్ చేద్దాం. నేను ఇస్తున్నటువంటి వర్డ్ సార్, మాట. ఓకే. సో అంటే మళ్ళీ డౌట్ రావచ్చు, మొన్న ముహమ్మద్ సార్ వెళ్ళారు, మళ్ళీ బాగా జరిగేటప్పుడు ప్రోగ్రామ్ సార్ చెప్పలేం కదా, ఇట్స్ ఏ కామన్, ఒక డౌట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మేము లక్షల శాలరీస్ చూసాం, ఎప్పుడు ఏ మైండ్ టర్న్ అవుతుందో వీళ్ళు చెప్పని పరిస్థితి. కానీ అవన్నీ వద్దనుకొని, అంటే కావాలి సార్, ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది. ఆల్రెడీ లెక్చరర్గా చాలా సక్సెస్. ఈరోజు స్టెప్ అవుట్ చేసి సేలంలో స్పెక్ట్రా అకాడమీ ఉంది సార్, అక్కడికి వెళ్ళాలనుకున్నా, లేదా నాకు ఈవెన్ నాకు నచ్చక నేను వచ్చాను భీరం నుండి. ఈ రోజుకు సుబ్బారెడ్డి సార్ టచ్లో ఉన్నాను, నాకు నచ్చక నేను వచ్చాను. లేదు సార్, అట్మాస్ఫియర్ సెట్ అయినప్పుడు చూద్దాంలేండి, నేను కడప వాసినే కదా, నేను ఇక్కడే ఉంటాను, ఇప్పటికైతే కాదులే సార్ నాతో అనేసి వచ్చేసాను. ఎప్పుడు వెళ్ళినా సార్, అంటే
షాకిర్ సార్ లాంటి వాళ్ళకి కానీ నాలాంటి అంటే మాలా ఎవరైనా కష్టపడే వారికి, నేను సార్ అని కాదు, ఎవరైనా సిన్సియర్గా వర్క్ చేసే వారికి ప్రైవేట్ ఫీల్డ్లో ఈ లెక్చరర్ ఒక రేంజ్ సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత ఒక 20 లక్షలు సంపాదించుకోవడం పెద్ద సమస్య కాదండి. సంవత్సరానికి ఒక 20 lakhs ఈజ్ నాట్ ఏ మ్యాటర్. అది అసలు బేసిక్గా ఆఫర్ చేసి ఇస్తారు. లేదు నేను అడ్వాన్స్ ఎగ్జామ్ రాసేస్తానంటే దానికి డబుల్ ఉంటుంది ప్యాకేజ్. నేను అడ్వాన్స్ ఎగ్జామ్ రాసే జాయిన్ అవుతా సార్ అంటే మేము డిమాండ్ చేసినంత ఉంటుంది ప్యాకేజ్. సో అటువంటి డౌట్స్ ఉండొచ్చు మీకు, కానీ ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ విల్ ఎక్స్టెండ్ మై సపోర్ట్. దట్ ఈస్ ద వర్డ్ ఐఎమ్ గివింగ్ త్రూ దిస్ మీటింగ్. ఓకే, ఇంకా ఎనఫ్ ఆఫ్ దిస్ ఇప్పటికీ, ఎందుకంటే తక్కువ చెప్పి ఎక్కువ చేద్దాం అనేది నేను నమ్మే ఫిలాసఫీ. చూద్దాం. ఓకే, నెక్స్ట్ అగైన్ వీ విల్ మీట్ ఇన్ ఏ వెరీ ప్లెజెంట్ అండ్ గుడ్ అట్మాస్ఫియర్. ఓకే, ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. సార్ ఏదైనా మధ్యాహ్నం బిర్యానీ ప్లాన్ చేద్దాం అనుకున్నాను సార్, కాకపోతే టైం కొంచెం లేదు సార్. సో టీతో సరిపెట్టుకుంటాము. నెక్స్ట్ మీటింగ్కి ఖచ్చితంగా బిర్యానీ. ఇంకోటి సార్, క్లాస్లో ఈ క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ ఏదైనా డిస్కషన్ చేసేటప్పుడు ఓన్లీ ఇంగ్లీష్లోనే చేసేటట్టుగా, తెలుగు మాట్లాడుకోకుండా ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే వాళ్ళ అందరినీ తెలుగు మాట్లాడితే పని ఇచ్చేటట్టుగా చేయండి. సో ఇండైరెక్ట్గా సార్ విషయం ఏంటంటే ప్లీజ్ ఇంకల్కేట్ ద స్పోకెన్ ఇంగ్లీష్. చూస్తాం. అది సార్ చెప్పిన పాయింట్ కరెక్ట్ కదా. నిజమే, వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు నాకు నేను చైతన్యకి వెళ్ళినప్పుడు అక్కడ మీటింగ్ చెప్పాడు, ప్రిన్సిపల్ చెప్పాడు. ఏమని చెప్పాడంటే మీ నారాయణ ముంబై ఐఐటీలో అన్నారంట, మీ నారాయణ నుంచి మీ చైతన్య నుంచి వచ్చారు, ఒక్కడికి రారా ఇంగ్లీష్ అంటే, ఒక్కడికి రారా మీరు, మీకు ఇంగ్లీషే రారా, కాన్సన్ట్రేట్ చేయండి సార్. మీరు మ్యాథ్స్ ఫిజిక్స్ జమ్స్ అయితే మీకు అదే ఉండొచ్చు, కానీ ఇదేంటంటే మేము చైతన్య ప్రిన్సిపలే చెప్పాడు. ఇంగ్లీషు ఇక్కడ బాగానే వస్తుంది కదా సార్, ఎందుకంటే వచ్చే బాగానే ఉంది సార్. అంటే దీనికి కొంచెం బాగా తక్కువ ఇదే అవసరమయ్యే సబ్జెక్ట్. చాలా అవసరం ఇంగ్లీష్. మేము ఇదే కాబట్టి కొంచెం బాగా ఒక విధంగా చూస్తే సో ఈ మన లాంగ్వేజెస్ కన్నా ఒక విధంగా ఇంగ్లీషే చాలా అదే ఎందుకంటే మేము కూడా ఫేస్ చేస్తాం ఆ ట్రబుల్స్. ఇప్పుడు సార్ మీరు మొత్తం ఇంగ్లీష్ చెప్తున్నా కూడా అదేనా ఇనఫ్ పిల్లలు. అదే నేను చెప్తాను సార్, మనము టీచ్ చేసేటప్పుడే మన లాంగ్వేజ్ కానీ మన గ్రామర్ కానీ ఆల్ ఓవర్ ఇండియాలో మనది టాప్ ఉంటుంది సార్. ఎక్కడ గ్రామర్ వీళ్ళు కూడా ఎందుకంటే పని చేస్తే వాళ్ళు ఎందుకంటే నిజమే నిజమే. అవును సార్, ఆ విధంగా కూడా నేను ఒకసారి ఆలోచిస్తాను. మంచి పాయింట్. నేను కూడా ఆలోచిస్తూ ఉన్నా, బట్ స్టిల్ ఇంకొంచెం ప్రయత్నం చేస్తాను. ఇంకేమన్నా సార్? అదే సార్, అది కొంచెం ఆలోచించండి నేను చెప్పిన పాయింట్స్. ఎందుకంటే మీకు ఎవరు చెప్పిండారు బహుశా, నేను అనుభవం చేస్తూనే ఉన్నాను సార్. 18 years నుంచి చూస్తూనే ఉన్నాను పిల్లలు. లాస్ట్ పిల్లల వైపు పోరాడి నేను జైలుకు పోవాల్సి వచ్చిన సందర్భంలో, వద్దురా నేను నీ పిల్లోని నేను ఇట్లే ట్రీట్ చేస్తా అంటే వాడు కొట్టాడు నాకు పట్టుకొని. ఇట్లా ట్రీట్ చేయకపోతే సెట్ కాదురా ఆయన, వాడు రౌడీ అవుతాడని చెప్పిన దానికి పేరెంట్ కొట్టాను. బట్ స్టిల్ ఆ నేచర్ నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు లీవ్ దట్ నేచర్. సో పిల్లలు మైండ్ సెట్ పర్ఫెక్ట్గా ఉంటుంది సార్, ఉంటేనే వాళ్ళు ఎడ్యుకేషన్లో సక్సెస్ అవుతారు. ఎడ్యుకేషన్లో సక్సెస్ అవుతేనే మీరు కూడా సక్సెస్ అవుతారు. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.